నీతో కొంచెం మాట్లాడాలి. ఫాలో మీ. ఏంటి మమ్మీ కొంప మునగదుగా? పేరేంటన్నావు? ప్రీతం అంకుల్. అంకుల్ మొదటి నుంచి అలవాటు ఉంది, కానీ ఈ వయసులో కూడా తాగుతున్నానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కొంచెం టెన్షన్ పడతారు. నువ్వు వచ్చినప్పుడే మంచి కంపెనీ దొరికిందని ఫిక్స్ అయ్యాను. అంతేనా అంకుల్? నేను ఇంకేదేదో ఊహించుకొని చాలా భయపడ్డాను. తాగు. వద్దంకుల్, నాకు అలవాట్లేదు. వాట్? సిటీలో పెరిగిన కుర్రాళ్ళకి ఇది అలవాట్లేదంటే ఆశ్చర్యంగా ఉంది. అది కాదు అంకుల్, హాట్ డ్రింక్ తీసుకోను అన్నాను, బీర్ తీసుకుంటాను. చూడు, అది ఇది రెండు ఒకటే నోయ్. బీర్ అయితే వాటర్ సోడా ముందే మిక్స్ చేస్తారు, దీనికి మనం మిక్స్ చేసుకోవాలి, అంతే తేడా. ఇది లోపలికెళ్తే లోపలున్న గుట్టంతా బయటికి వచ్చేస్తుంది. అందుకే వద్దంటున్నాను అంకుల్. నేను తాగి కిక్కెక్కి మీకు అన్ని నిజాలు చెప్పేస్తే ఒక్క సెకండ్ కూడా నన్ను ఇక్కడ ఉండనివ్వరు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్లే ఛాన్సే లేదు. తీసుకో. మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేదు అంకుల్, అందుకే తీసుకుంటున్నాను. దట్స్ మై బాయ్స్. cheers. Cheers అంకుల్. నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను అంకుల్. తన్ని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. నేను ఇంతకు మించి ఇంకేం చెప్పలేను, నన్నేం అడగండి. అయితే నువ్వు ఇక్కడికి వచ్చింది సంగీతం కోసం కాదన్నమాట. అది నిజం అంకుల్, అలాగే ఇది నిజమే. అంటే తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. కరెక్ట్ అంకుల్. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నా ప్రాణం కన్నా ఎక్కువగా అంకుల్. అయితే నువ్వు సరైన ప్లేస్కే వచ్చావు. ఏమంటున్నారు అంకుల్? నేను, మీ ఆంటీ, మా అమ్మాయి ముగ్గురం ప్రేమకెంతో విలువిస్తాం. అది మా ప్రాణం కంటే ఎక్కువైపోయింది. అందుకే మా ఇంట్లో ఎక్కడ చూసినా ప్రేమ తొంగి చూస్తూ ఉంటుంది. ఎలాగో నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, అది నిజమో కాదో నీకే తెలుస్తుంది. నువ్విష్టపడ్డ అమ్మాయి నీకు దొరికే తీరుతుంది. ఎస్. ఓకే, లేట్ అవుతుంది. రేపు నీ క్లాస్కి ప్రాబ్లం అవుతుంది. పద. అంకుల్, మిమ్మల్ని సరదాగా ఒక ప్రశ్న అడగచ్చా? ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇందాక ఎందుకు అంకుల్ నా మీద కోపంగా ఉన్నారు? నువ్వు నేను వాళ్ళ ఎదురుగుండా అలాగే ఉండాలి, లేదంటే ఇలా పార్టీ చేసుకోవడం కుదరదు కదా. ఇంకో ముఖ్యమైన విషయం, నేను తాగుతున్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎన్నాళ్ళ నుంచో మెయింటైన్ చేస్తున్నాను. ఓ, నీ వల్ల కానీ తెలిసిందనుకో. అలా ఎందుకు చేస్తాను అంకుల్? మీరు నాతో ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటే మీరు ముందెళ్ళండి, నేను కొంతసేపు ఆగి వస్తాను. ఇద్దరం ఒకేసారి వెళ్తే డౌట్ పడే అవకాశం ఉంది. నువ్వింత హుషారుగా ఉంటానంటే నాకు ఇంకా ప్రాబ్లమే లేదు. గుడ్ నైట్ గౌతమ్. ప్రీతం అంకుల్. తెలుసు, నీ పేరు నాకు తెలుసు. నీకు జ్ఞాపకం ఉందో లేదోనని టెస్ట్ చేశాను. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్.